కాన్సన్ట్రేషన్ ఇన్ ది వాలెన్సీ బ్యాండ్ అన్నమాట. సో ఇక్కడ 2 ఎనర్జీ బ్యాండ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వాలెన్సీ బ్యాండ్, దిస్ ఇస్ కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ది నెంబర్ ఆఫ్ హోల్స్ ప్రెసెంట్ ఇన్ ది వాలెన్సీ బ్యాండ్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఇక్కడ హోల్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఇలా బ్రేక్ అయితే ఆ ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్ లోకి మూవ్ అవుతుంది అన్నమాట. అంటే కోవలెంట్ బాండ్ అంటే పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ ఏమవుతున్నాయి? ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్ గోస్ టు కండక్షన్ బ్యాండ్ అన్నమాట. సో ఈ కండక్షన్ బ్యాండ్ కి ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇది ఒక హోల్ ఫామ్ అయింది అనుకోండి, ఇలాగా ఇక్కడ కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఉంటుంది అనమాట, ఇన్ బిట్వీన్ 2 ఎనర్జీ బ్యాండ్స్. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ కూడా ద డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇంటూ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ నే మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాదు, ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కన్సిడర్ చేయాలన్నమాట. సో ది నెంబర్ ఆఫ్ హోల్స్ per యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఎలక్ట్రాన్ కి అయితే ఒక ఫార్ములా తీసుకుంటాం, హోల్స్ కి అయితే ఒకటి అనమాట. హోల్స్ అంటే పాజిటివ్ చార్జ్ కదా, dp is equal to the density of states g of a dE into the probability of absence of electron from the valency band అనమాట. అంటే into 1 minus f of e. ఎందుకంటే f of e వాల్యూ ఐదర్ 1, 0 or half కదా వచ్చే వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 1 మైనస్ తీసుకున్నాను. 1 అంటే ఏంటి? కంపల్సరీగా ప్రెసెంట్ అనమాట. ఆప్షన్స్ అంటే 1 మైనస్ అంటే ఎంత ఛాన్సెస్ ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది ఆప్షన్స్ అవడానికి అనమాట. సో ప్రెసెన్స్ కి 1 అనమాట. కాబట్టి ఇలా మనం ఈక్వేషన్ ని డెవలప్ చేసుకోవాలి. సో వీ నో g of e dE is equal to 5/2 into 8m by h square whole to the power of 3/2 into e power half into dE. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ f of e అంటే is equal to 1/1 plus exponent of e minus ef by kbt. ఒక నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఈ ఈక్వేషన్ ని ఈ ఫామ్ లో మీరు రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాలెన్సీ బ్యాండ్ తీసుకుంటే ఏంటి, దిస్ ఈస్ EV, this is minus infinity. ఇదేమో EV, ఇదేమో మైనస్ ఇన్ఫినిటీ అన్నమాట. ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకొని ఈ మధ్యలో అంటే ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ అన్నమాట. ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉండేవేమో మైనస్ ఈ వస్తుంది, ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేదేమో ప్లస్ ఈ. అంటే అబోవ్ ది ఫెర్మి లెవెల్ వచ్చి కండక్షన్ బ్యాండ్ ఉంది, అలాగే బిలో ది ఫెర్మి లెవెల్ వచ్చి వాలెన్సీ బ్యాండ్ ఉంది అన్నమాట. సో ఈ కాన్సన్ట్రేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ఫామ్ లోకి దీన్ని ప్రెసెంట్ కండిషన్ కి కన్వర్ట్ చేద్దాం. ఇది దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం g of e dE ని ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అప్లై చేద్దాం. ఇది సపోజ్ ఇది ఒక ఏ అని ఇచ్చుకోండి, దిస్ ఇస్ బి. ఓకే, పుట్ ఇక్కడ m ఉంది. m అంటే మాస్ ఆఫ్ ది చార్జ్. చార్జ్ అంటే ఇక్కడ ఏంటి మీకు, మాస్ ఆఫ్ ది హోల్. ఇక్కడ మాస్ ఆఫ్ ది హోల్ అంటే ఎలా చేద్దాం, పుట్ m ఈజ్ ఈక్వల్ టు m స్టార్ h
అదే ఎలక్ట్రాన్ అయితే m స్టార్ e అంటారు. అలాగే క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ ఏం మారుతుంది ఇక్కడ మనకి? ఇది దిస్ ఇస్ హైయెస్ట్ వాల్యూ, ఇది ఈవి, ఇది వచ్చి ఈ అన్నమాట. దిస్ ఇస్ అంటే మైనస్ ఈ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ అనమాట. సో కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు హై వాల్యూ అంటే ఈవి మైనస్ ఈ, ఏవి మైనస్ ఈ. సో ఈ టూ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ ఏ అనే ఈక్వేషన్ కి కన్వర్ట్ చేయండి. దెన్ g of a dE is equal to g of a dE is equal to pi by 2 into 8 m star h by h square whole to the power of 3 by 2 into ev minus e whole power half into dE. ఇది ఇలా మారింది ఈక్వేషన్. ఏదో 1a అనుకోండి. నెక్స్ట్ ఈ బి వాల్యూని మార్చాలి మనం. బి వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఓన్లీ ఈ పోర్షన్ తీసుకున్నాం. 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేసి మనం ఈ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 by 1 plus exponent of e minus one by 1 plus exponent of e minus ef by kbt. ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకొని ఇక్కడ 1 మైనస్ అన్నాం, ఎందుకంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్ కన్సిడర్ చేస్తున్నాం మనం. మాస్ అయితే హోల్ కన్సిడర్ చేస్తున్నాం, బట్ ఇక్కడ హోల్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. ఎలక్ట్రాన్ ఆబ్సెన్స్ లోనే హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎల్సిఎం కట్టండి. 1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి మైనస్ 1 అంటే this into this, that is 1 plus exponent of this minus 1 divided by 1 plus exponent of e minus ef by kbt. ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు 1 and 1 gets cancelled, 1 gets cancelled, then exponent of e minus ef by kbt divided by 1 plus exponent of 1 plus exponent of e minus ef by kbt. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ బిలో ది ఫెర్మి లెవెల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది బౌండరీ, ఫస్ట్ బౌండరీ. ఈ బౌండరీకి వచ్చేటికి ఏమైంది, మైనస్ ఇన్ఫినిటీ అయింది. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఎంత తక్కువ వాల్యూ వస్తుంది, చాలా 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 చిన్న వాల్యూ వస్తుంది, అంటే 1 కంటే కూడా చాలా చాలా తక్కువ అన్నమాట. సో హియర్ ఈ మైనస్ ఈఎఫ్, దిస్ ఇస్ ఇక్కడ ఈఎఫ్ ఉంది, ఈఎఫ్ ను మైనస్ ఈ తీసుకున్నాను. ఆన్సర్ ఎందులో వస్తుంది, నాకు నెగిటివ్ లో వస్తుంది. నెగిటివ్ లో ఆన్సర్ వచ్చిందంటే అది మైనస్, అదే 1 కన్నా వెరీ వెరీ లెస్ అన్నమాట. సో హియర్ 1 ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్, ఇక్కడ డినామినేటర్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎక్స్పోనెంట్ ఆఫ్
E minus EF by KBT. అంటే below Fermi level, which is బిలో ఫెర్మి లెవెల్ అన్నమాట. బిలో ఫెర్మి లెవెల్ ఏమైందంటే మన 1 అనేది చాలా పెద్దది అన్నమాట. కాబట్టి 1 పెద్దది కదా, ఇది చాలా చిన్నది అన్నమాట వాల్యూ. సో కాబట్టి నెగ్లెక్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ E మైనస్ EF బై KB. ఈ డినామినేటర్ లో ఉన్న ఎక్స్పోనెంట్ ని మనం ఏం చేద్దాం, నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే విచ్ ఇస్ వెరీ వెరీ స్మాల్ వాల్యూ అన్నమాట. దేర్ ఫోర్ 1 of 1 minus 1 minus f of E is equal to ఈ టర్మ్ ఒకటి వేయాలి, ఎందుకంటే ఈ టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం ఈ టర్మ్ ని. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ E మైనస్ EF బై KB, వెరీ వెరీ స్మాల్ వాల్యూ, అది న్యూమరేటర్ వచ్చేసాం అనమాట. ఈ డినామినేటర్ లో 1 కన్నా చాలా తక్కువ, అది కూడా ఎంత, ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది. మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 1 బై ఇన్ఫినిటీ అంటే ఏమైపోతుంది అక్కడ మనకి 0 అయిపోతుంది. సో కాబట్టి ఈ న్యూమరేటర్ లో మాత్రం వచ్చేసి మనం డినామినేటర్ లో ఉన్న ఇన్ఫినిటీని మనం తీసేస్తాం. ఇది 1A ఇచ్చాను కదా, దిస్ ఇస్ 1B. 1B 1A 1B. ఇప్పుడు ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ 1A 1A and 1B in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే GFADE అంటే ఇది 1A మనం మాడిఫై చేసుకున్నాం, ఇది ఫర్ వ్యాలెన్సీ బ్యాండ్. అలాగే ఇది కూడా ఫర్ వ్యాలెన్సీ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్. సో ఇది 1A 1B ఇందులో పెడితే DP is equal to GFADE అంటే ఇది 5/2 8 m star h by h square whole to the power of 3/2 into EV minus whole power half into DE into this value, 1 minus f of E అంటే exponent of E minus EF by KB. Then ఇక్కడ దీనికి ఇంటిగ్రేట్ చేయాలి, మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంటిగ్రేట్ వాల్యూ చేస్తుంది. ఇప్పుడు నాకేం కావాలి, టోటల్ కాన్స్టెంట్ కావాలి. ఇక్కడ యూనిట్ ఏరియాకి మాత్రమే ఇచ్చాను కదా, ఒక యూనిట్, బట్ నాకేం కావాలి, ద టోటల్ ఇంటిగ్రల్ కావాలి నాకు. సో అంటే దీన్ని జస్ట్ మాడిఫై చేద్దాం. 5/2 8 m star h by h square whole power 3/2 EB minus E whole power half into exponent of E minus EF by AB into DE చివరి లైన్, ఎందుకంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్
డిపి. అది కూడా బౌండరీ కండిషన్ మనకి ఇక్కడ ఇక్కడ బౌండరీ ఏంటి మనకి -∞ టు ఈవి, -∞ టు ఈవి. ఇది ఇక్కడ బౌండరీ కండిషన్. సో ఇలా బౌండరీ కండిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఎక్కడ ఇంటిగ్రేషన్ పెడుతున్నాను చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ -∞ టు ఈవి. దెన్ ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ అయిపోతుంది పి, అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఇస్ ఈక్వల్ టు π/2 into 8 m star h by h square whole power 3/2 integral of -∞ to EV. This is EV minus E. ఇది బౌండరీస్ అంటే రూట్ ఆఫ్ అన్నమాట, అంటే హోల్ పవర్ హాఫ్ ఎక్స్పోనెంట్ ఆఫ్, సేమ్ అందులో లాగా కండక్షన్ లాగా ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ కాబట్టి ఈ వాల్యూ రాయండి, ఈ మైనస్ ఈఎఫ్. దీన్ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వ్యాలెన్సీ ఎనర్జీ లెవెల్, దట్ ఈస్ ప్లస్ ఈవి మైనస్ ఈవి బై కేబీ. ఇలా తీసుకుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని 2 ఎక్స్ప్రెషన్స్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో P is equal to π/2 8 m star h by h square whole to the power of 3/2 integral of -∞ to EV minus E whole power half into exponent of. ఈ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎలా రాయాలి మనం, ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ కింద డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈవి మైనస్ ఈ ఉంది కదా, మనం దీన్ని ఈ మైనస్ ఈవిగా రాయాలి. అంటే ఒక ఈని ఒక మైనస్ ఈవిని తీసుకోండి. సో ఈ మైనస్ ఈవి డివైడెడ్ బై కేబిటి into exponent of EV plus EV minus EF, EV minus EF ఇలా తీసుకోండి బై KBT ఇలా తీసుకోండి ఇంటూ డిఈ. ఇక్కడ ఫెర్మి లెవెల్ ఉంది కాబట్టి ఇది ఇంటిగ్రేట్ అవ్వదు, కాబట్టి ఇది కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. సో దీన్ని చివరికి రాసేయండి. P is equal to π/2 8 m star h by KBT whole to the power of 3/2 into ఈ స్టెప్ ని ఇక్కడ రాయండి, exponent of EV minus EF by KBT into integral of -∞ to EV into EV minus E EV minus E into exponent of E minus EV by KB into D. ఇలా తీసుకోండి. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలన్నమాట బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ ఏం చేద్దాం, ఈ ఎక్స్ప్రెషన్లో
ఇది ఈవి మైనస్ వి హోల్ పవర్ హాఫ్ ఇది ఈ మైనస్ వి. దీన్ని ఎలా రాయొచ్చు? ఆ, దీన్ని దీన్ని ఈవి మైనస్ ఈఎఫ్ని మైనస్ దీన్ని ఈ మైనస్ ఈవిని మైనస్ ఈ మైనస్ ఈవి ఇలా రాసుకోవచ్చు బ్రాకెట్. ఇక్కడ మైనస్ ఈవి మైనస్ ఈ ఇలా రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం లెట్ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, ఈవి మైనస్ ఈ బై ఏబిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ తీసుకోండి. ఇక్కడ ఈవి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్. ఈవి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్ ఇలా తీసుకున్నాం. తీసుకున్నప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ చేస్తే బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఈవి డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి మైనస్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్. కేబిటి ఇంటూ ఎక్స్. ఇప్పుడు కనుక మనం ఇలా తీసుకున్నాం డిఫరెన్షియేషన్, దెన్ డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేబిటి ఇంటూ ఎక్స్. ఇక్కడ లోయర్ లిమిట్ తీసుకున్నాం. లోయర్ లిమిట్ ఎంత? ఇన్ఫినిటీ. ఇఫ్ if ఒకవేళ e is equal to మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ అంటే దీంట్లో కాదు దీంట్లో అన్నమాట. దీంట్లో సబ్స్టిట్యూషన్ e is equal to ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేశారు మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే మైనస్ ఇన్ఫినిటీ ఉన్న లిమిట్ దగ్గర ఇన్ఫినిటీ అయింది అనమాట. ఇఫ్ e is equal to ఈవి, ఈ దగ్గర ఈవి పెట్టండి. ఈ దగ్గర ఈవి పెడితే ఈవి మైనస్ ఈవి అంటే జీరో. దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో కాబట్టి ఇది లోయర్ లిమిట్. కన్ఫ్యూజన్ లేకుండా అప్పర్ లోయర్ లిమిట్ ఇది, దిస్ ఇస్ అప్పర్ లిమిట్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఫామ్ చేద్దాం ఈక్వేషన్. దెన్ p is equal to 5/2 8 m star h by h square whole to the power of 3/2 into exponent of ev minus ef by kbt ev minus ef by kbt into integral of ఇది ఇంటిగ్రేషన్ చేస్తాను ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే లోయర్ లిమిట్ ఎంత వచ్చింది ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ జీరో వచ్చిన తర్వాత ఈవి మైనస్ ఈ ఎంత ఇది అంటే ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి. సో మైనస్ ఎక్స్ ఇంటూ ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ అంటే కేబిటి ఇంటూ ఎక్స్ హోల్ పవర్ హాఫ్. కేబిటి ఇంటూ ఎక్స్ హోల్ పవర్ హాఫ్. కేబిటి ఇంటూ ఎక్స్ హోల్ పవర్ హాఫ్ చేస్తాం. నెక్స్ట్ డిఈ, ఇదిగో డిఈ.
అంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేబిటి ఇండెక్స్, ఎందుకంటే మైనస్ డిఈ వచ్చింది. ఓకే, సో డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేబిటి ఇంటూ ఎక్స్. ఇక్కడ మైనస్ వచ్చింది. ఈ మైనస్ కనుక ఈ మైనస్ ప్లస్ అవ్వాలనుకోండి ఏం చేయాలి? ఇక్కడ మనం హ్యావ్ టు రివర్స్ ది గివెన్ లిమిట్స్ అన్నమాట. ఈ లిమిట్స్ ని రివర్స్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మైనస్ పోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు p is equal to 5/2 8m star h by h square whole to the power of 3/2 exponent of EV minus EF by ABT into లిమిట్స్ రివర్స్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity, అంటే ఇక్కడ మైనస్ రాయక్కర్లేదు అన్నమాట. మైనస్ రాయక్కర్ లేకుండా ఇక్కడ ముందు మనం ఏం చేద్దాం, కేబిటి ఉంది కదా, అంటే కేబిటి పవర్ హాఫ్, ఇక్కడ కేబిటి పవర్ 1, అంటే టోటల్గా కేబిటి పవర్ ఎంత అవుతుంది? 3/2 ఉంది. కాబట్టి కేబిటి పవర్ 3/2 ఇంటూ exponent of minus x into x power half into dx. ఇదిగో డి అంటే కేబిటి ఇంటూ ఎక్స్ dx. This is dx. Then dx. This is dx. Then ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కేబిటి పవర్ 3/2 ఉంది కదా, ఈ కేబిటిని మనం ఇక్కడ తీసుకొచ్చేసాము ఈ న్యూమరేటర్. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 5/2 8 m star h into kbt divided by h square whole power 3/2 exponent of EV minus EF by KBT integral of 0 to infinity exponent of minus x into x power half dx. ఇది ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్కి మనం పెద్ద కష్టపడక్కర్లేదు, సేమ్ కండక్షన్ బ్యాండ్ ఈక్వేషన్ లాగా అనమాట. సో టీ ఈజ్ ఈక్వల్ టు 5/2 8 m star h kbt by h square whole power 3/2 exponent of EV minus EF by kbt into ఇదంతా సాల్వ్ చేస్తే బై సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్ వి గెట్ రూట్ ఆఫ్ 5/2 రూట్ ఆఫ్ 5/2 ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చంటే ఈ పై ఉంది కదా, పై పవర్ 1, ఇక్కడ పై పవర్ హాఫ్, పై పవర్ 1 పై పవర్ హాఫ్ కాబట్టి దిస్ ఇస్ దట్ ఈస్ ఈక్వల్ టు పై పవర్ 3/2 పై పవర్ 3/2 దిస్ 2 into 2 gets 4. This is 1/4 into pi power 1 pi power half అంటే pi power 3/2 అంటే 8 pi అంటే pi power 3/2 ఇందులో పెట్టచ్చు అన్నమాట. Since root pi and pi is equal to pi power 3/2, 8 pi into m star h kbt by h square whole power 3/2 exponent of EV minus EF by kbt. Then ఈ 8 వాల్యూని బయటకు రిమూవ్ చేసింది, బయటకు కామన్ చేసింది. దిస్ ఇస్ 8/4 ఇంకా ఇక్కడ 2 మిగులుతుంది,
pi m star h kbt by h square whole power 3 by 2 exponent of ev minus ef by kb. ఇక్కడ ఈ 8 ఉంది కదా, ఈ 8 ఇక్కడికి వచ్చేటప్పటికి 2 అయిపోయింది. చూడండి ఇక్కడ 8 అయింది, ఎందుకంటే తప్పు. ఇక్కడ 8 పవర్ 3 by 2 ఎలా రాయొచ్చు అనమాట, రూట్ ఎయిట్ ఇలా రాయొచ్చు. రూట్ ఎయిట్ సో 8 రూట్ 8 ఇంటూ రూట్ 8 8 రూట్ 8 ఎట్లా రాయొచ్చు, రూట్ ఆఫ్ 2 ఇంటూ 4 దెన్ 8 ఇంటూ రూట్ 2 ఇంటూ 4 ఎలా రాయొచ్చు, మన రూట్ 4 అంటే 2 దెన్ 8 ఇంటూ రూట్ 2 ఇంటూ 2 ఎలా రాయొచ్చు, రూట్ 2 ఇంటూ. సో కాబట్టి ఇక్కడ 8 ఇంటూ 2 పవర్ 3 by. సో కాబట్టి ఈ 2 పవర్ 3 by 2 ఉంది కాబట్టి ఇది ఈ లోపల ఉంచేస్తాను, ఇక్కడ ఈ 8 కాబట్టి ఇక్కడ రాసాను. సో P is then P is equal to 8 to 4 2 times పోతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ 2 into 2 pi m star h kbt by h square whole to the power of 3 by 2 into exponent of, ఇక్కడ కంపేర్ చేయండి అంటే ఈవీ మైనస్ ఈఎఫ్ షుగర్ దాకా వేయండి. బట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, ఈఎఫ్ అనేది పైన అంటే వాల్యూ కంపేర్ ఇక్కడ మనకి ఈవీ మైనస్ ఈఎఫ్ అని రాస్తుంది, ఈఎఫ్ మైనస్ ఈవీ మైనస్ ఆఫ్ సో మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఇప్పుడు P is equal to NV into exponent of minus of EF minus EV by AV. Then where NV is equal to 2 pi m star kbt by h square whole to the power of 3 by 2 ఇదండి. then NV అంటే ఇక్కడ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఈవెంట్ NV. ఇక్కడ P అంటే ఏంటంటే ద టోటల్ కాన్సన్ట్రేషన్ బ్యాలెన్స్ into exponent of this. Then this value ఇదన్నమాట P వాల్యూ. సో ఇప్పుడు మనం వేర్ P is equal to ఇది P is equal to ఇదే కదా మనం పెట్టేది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఇన్ బ్యాలెన్స్ ఈవెంట్. నెక్స్ట్ ఇందులో తీసుకుంటే ఈఎఫ్ ఫెర్మి ఎనర్జీ లెవెల్, ఈవి టాప్ ఆఫ్ ది balancing band. Next m star h effective effective mass of 4 kb Boltzmann constant capital T
absolute temperature. This is H flags constant. ఇవన్నీ కూడా మనకి ఉన్న టర్మ్స్ అన్నమాట. సో ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసేద్దాం. ఇలా అడుగుతారు హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాలెన్సీ బ్యాండ్ లేదా హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ కూడా అడగచ్చు. క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగచ్చు. హోల్ కాన్సన్ట్రేషన్ ఇన్ సెమీ కండక్టర్ ఏదైనా ఒకటి సెమీ కండక్టర్ ఉంది, దీంట్లో కండక్షన్ బ్యాండ్ ఉంటుంది, వేలెన్సీ బ్యాండ్ ఉంటుంది. కండక్షన్ బ్యాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వేలెన్సీ బ్యాండ్ లోనేమో హోల్స్ ఉంటాయి అన్నమాట. సో టోటల్ కండక్టర్ ని మీరు తీసుకున్న సెమీ కండక్టర్ ని హోల్స్ ఇక్కడే ఉంటాయి, ఈవెన్ వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకున్న ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి క్వశ్చన్ ఎలా అయినా మిమ్మల్ని అడగొచ్చు ఎగ్జామ్ లో, ఆన్సర్ అయితే ఇది అన్నమాట. సో ఫస్ట్ తీసుకుంటే ఇది, దీంట్లో ఫస్ట్ మనం ఏం కట్టాలి, నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కట్టాలంటే ఫస్ట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఇంటూ ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అయితే కాదు, ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. మరి ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఆబ్సెంట్ అవుతున్నాయి. సో కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆబ్సెంట్ అయితే, అంటే ఎన్ని కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయితే, అన్ని ఎలక్ట్రాన్స్ కనుక ఆబ్సెంట్ అయితే అన్ని హోల్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కండిషన్ కి మార్చుకున్నాం, ఈ కండిషన్ కి దేని అనమాట. సో జి ఆఫ్ ఈ డిఈ ఇస్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ ఏ, ఎఫ్ ఆఫ్ ఈ ఇది, ఎఫ్ ఆఫ్ ఈకి ఇది అనమాట. దెన్ m is equal to m star h, e is equal to ev minus e. అంటే ఇక్కడ బౌండరీస్ అన్నమాట. దిస్ ఇస్ ఈవి అంటే ఈవి మైనస్ ఈ. అంటే మీరు హోల్ ఎక్కడ కౌంట్ చేస్తారు, మీరు విత్ ఇన్ ది స్పాన్, విత్ ఇన్ దిస్ బ్యాండ్ అన్నమాట. కాబట్టి బౌండరీస్ దిస్ ఇస్ ఈవి, దిస్ ఇస్ మైనస్ ఈ అనమాట, ఈవి మైనస్ ఈ. దెన్ ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తాం, దీన్ని చేయాలి. దెన్ దిస్ ఈక్వేషన్ ఏ బికమ్స్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. జి ఆఫ్ ఈ ఇంటూ పై బై 2 ఇంటూ ఎం ప్లేస్ లో ఎం స్టార్ హెచ్ పెట్టాం, అలాగే ఈ ప్లేస్ లో ఈవి మైనస్ ఈ పెట్టాం. దెన్ ఎఫ్ ఆఫ్ ఈ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఈ కూడా మనం ఏం చేస్తాం, మనం ఎఫ్ ఆఫ్ ఈ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ చేస్తాం. 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ చేస్తే ఇలా వచ్చింది. జస్ట్ ఎల్సిఎం కట్టాం. ఎల్సిఎం కట్టిన తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే 1 గెట్స్ క్యాన్సిల్డ్. న్యూమరేటర్లో ఎక్స్పోనెంట్ ఆఫ్ సంథింగ్ వచ్చింది, మళ్ళీ అదే డినామినేటర్లో కూడా ఉందనుకోండి. బట్ ఇక్కడ మనం డినామినేటర్ని కన్సిడర్ చేయాలి. అంటే డినామినేటర్లో మనకి ఎంత వస్తుందంటే మైనస్ ఇన్ఫినిటీలో వస్తుంది వాల్యూ. ఎందుకంటే ఇక్కడ ఫెర్మి లెవెల్ కన్నా కిందకు ఉంది ఇది ఈ అనేది మైనస్ ఈ దేనికి ఈక్వల్, మైనస్ ఇన్ఫినిటీకి ఈక్వల్. సో కాబట్టి ఈ మైనస్ ఇన్ఫినిటీ అనేది 1 కన్నా చాలా చాలా చిన్నది, ఆర్ 1 అనేది మైనస్ ఇన్ఫినిటీ కన్నా చాలా 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 పెద్దది. సో కాబట్టి 1 ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిట్. సో వెరీ స్మాల్ వాల్యూ కదా, సో నెగ్లెక్ట్ చేసేయండి దీన్ని. ఎక్కడ, ఇది డినామినేటర్లో నెగ్లెక్ట్ చేయండి. దెన్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిట్. ఇక్కడ డినామినేటర్లో ఉన్నదాన్ని తీసేయండి, ఇక 1 ఉంచేసి తీసేసేయండి. తీసేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ 1b. సో 1aని 1bని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి, పుట్ ఈక్వేషన్. అండ్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది మనకి, డిపి ఈజ్ ఈక్వల్ టు దిస్. అయితే మనం ఇది ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి ఈ డిఈని ఇక్కడ తీసేసి ఈ చివరిని రాసాం అనమాట, డిఈ.
ఎందుకంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి నాకు ఎంత వరకు ఈవీకి మైనస్ ఇన్ఫినిటీకి ఈవీ కదా బౌండరీ. సో ఇది తీసుకోండి, ఇదంతా మామూలు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈవీ అదే మైనస్ ఇన్ఫినిటీ టు ఈవీ ఇలా తీసుకుందాం. దెన్ ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్, సో కాబట్టి పి అన్నమాట దిస్ ఇస్. దెన్ ఇది ఇక్కడ మీరు టర్నింగ్ పాయింట్ అనమాట క్వశ్చన్కి. ఇక్కడ ఈ మైనస్ ఈఎఫ్ ఇది వ్యాలెన్సీ బ్యాండ్ కదా, ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి ఈవి యాడ్ చేయండి, ఈవి సబ్ట్రాక్ట్ చేయండి, యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. దెన్ ఇక్కడ కేబిటి, ఈ కేబిటి కాబట్టి ఇది మామూలే. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని టోటల్గా ఈ ఎక్స్ప్రెషన్ని 2 ఈక్వేషన్స్గా తయారు చేయాలన్నమాట. మనం 2 ఈక్వేషన్స్గా ప్లాన్ చేయాలి. 2 ఈక్వేషన్స్కి ఎలా ప్లాన్ చేయాలంటే ఇక్కడ మీరు ఈవి మైనస్ ఈ ఉంది కదా, ఈవి మైనస్ ఈ, దీన్ని ఈ మైనస్ ఈవితో కాంబినేషన్తో ఒక ఈక్వేషన్, రిమైనింగ్ టర్మ్స్తో ఒక ఈక్వేషన్ తయారు చేయండి. అంటే దీనికి రివర్స్లో ఉండేలా చూడండి, ఎందుకంటే మీకు ఇంటిగ్రేషన్ సాల్వింగ్లో ఈజీగా ఉంటుంది అనమాట. దెన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈవి బై కేబిటి ఇది. దెన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ రిమైనింగ్ టర్మ్స్ అన్నమాట. ఈ రిమైనింగ్ టర్మ్స్ ఫెర్మి ఉంది కదా, ఈ ఫెర్మి ఉన్న టర్మ్ని ఇంటిగ్రేషన్ బ్యాక్ సైడ్కి మార్చేసేయండి కాన్స్టెంట్ వాల్యూ. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఈ చివరిన రాసిన ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ దిస్ వాల్యూ. ఇప్పుడు ఏం చేద్దాం, మనం దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినప్పుడు ఈవి మైనస్ ఈ బై కేబిటిని ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకున్నాం ఇక్కడ. దెన్ ఈవి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్ అయింది. దెన్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్, డిఈ అంటే ఇది. ఇప్పుడు లిమిట్స్ దీంట్లో ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అన్నారు అనుకోండి, మైనస్ ఇన్ఫినిటీ, దిస్ ఇస్ మైనస్. దెన్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది, ప్లస్ ఇన్ఫినిటీ అయింది. ప్లస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఇన్ఫినిటీ. దెన్ పుట్ సెకండ్ బౌండరీ ఏంటి, ఈ ప్లేస్లో ఈవి పెట్టండి, ఇక్కడ ఈవి పెట్టండి, ఈవి మైనస్ ఈవి 0. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో లోయర్ లిమిట్ అయింది, ఇదేమో అప్పర్ లిమిట్ అయింది, కరెక్ట్గానే ఉంది. ఇది మనం తర్వాత చేంజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్లాన్ చేయండి, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ కామనే, ఇదిగో ఈ 2 టర్మ్స్ కామన్. దెన్ ఇక్కడ రాసిన తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్ఫినిటీ టు 0, ఎందుకంటే మరి లోయర్ లిమిట్ ఇన్ఫినిటీ వచ్చింది, అప్పర్ లిమిట్ ఏమో 0 వచ్చింది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఎక్స్, దెన్ కేబిటి ఇంటూ ఎక్స్, ఈవి మైనస్ ఈ అంటే కేబిటి ఇంటూ ఎక్స్, కేబిటి ఇంటూ ఎక్స్ హోల్ పవర్ హాఫ్ ఇంటూ డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కేబిటి ఇంటూ ఎక్స్, దెన్ ఇంటూ డిఎక్స్ ఇది. దెన్ దీన్ని సాల్వ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ కేబిటి పవర్ హాఫ్ కేబిటి పవర్ 1 ఉంది. సో ఇక్కడ కేబిటి పవర్ 3/2 ఇందులోకి తీసుకొచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇలా ఉండిపోతుంది. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ అండ్ ఎక్స్ పవర్ హాఫ్, ఇది దీనికి ఇంటిగ్రేట్ చేయాలి. అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది కదా, మైనస్ కేబిటి ఇంటూ ఎక్స్, దీనికి మైనస్ ఏం చేస్తామంటే మనం రిమూవ్ చేసేస్తాం. ఎప్పుడు ఎలాగై టర్మ్స్ రివర్స్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ టు 0 ఉంది, ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ చేస్తాం. దెన్ దీన్ని సాల్వ్ చేస్తాం, ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తుందంటే రూట్ ఆఫ్ π/2 వస్తుంది. రూట్ ఆఫ్ π/2 ఆల్రెడీ ఇక్కడ ఒక రూట్ ఉంది కాబట్టి 5/3/2. అందు గురించి ఏం చేస్తాం, ఈ పైని ఈ లోపల రాసేస్తాం పై వాల్యూని. దెన్ 8ని బయటికి తీసుకొచ్చేయండి. 8ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 8 అయింది, ఇక్కడ 2 అయింది అనమాట. ఎందుకంటే 8/3/2 కాబట్టి √8 అనమాట ఆన్సర్ ఇక్కడ. సో కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు 4 దీంట్లో 2 టైమ్స్ అనమాట, 2πm స్టార్ hkbt బై h² హోల్ పవర్ 3/2. ఇక్కడ ఏం చేస్తామంటే ఈవి మైనస్ ఈఎఫ్ కదా, ఎందుకంటే యాక్చువల్గా ఈఎఫ్ వాల్యూ పెద్దది, ఈవి వాల్యూ చిన్నది. సో కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఏమొస్తుంది, ఈవీలోంచి ఈఎఫ్ తీస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈవి అని రాస్తాం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ అంటే ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేది నెగిటివ్ ఆన్సర్ అనమాట. సో అందరూ ఏమనుకుంటారు, ఇలా రాస్తే ఈవి ఇస్ గ్రేటర్ దాన్ ఈఎఫ్ అనుకుంటారు.
కానీ యాక్చువల్గా ఇది. సో కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్, పెద్ద వాల్యూనే బట్ నెగిటివ్ వాల్యూ అనమాట ఈవి అనేది. కాబట్టి ఇలా చూపిస్తుంది. దెన్ దీనికి తీసుకుంటే ఎన్వి కామన్ తీస్తే ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ అనమాట. ఇది టోటల్ కాన్సన్ట్రేషన్, ఇది టోటల్ ఇది అనమాట, ఇంటూ 2 ఇంటూ ఇవన్నీ. ఇది ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది హోల్, బోల్జ్మన్ కాన్స్టెంట్, టెంపరేచర్, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇవన్నీ అనమాట. ఇది ఫెర్మి లెవెల్, వ్యాలెన్సీ బ్యాండ్, టాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్, ఇవి రాస్తాం. సో ఇది మెయిన్ ఎక్స్ప్రెషన్ అనమాట.